సుభాష్, ఈ ఆఫీస్లో కాంట్రాక్టర్స్ని వెండర్స్ని కనుక్కోమని చెప్పాను కదా, కనుక్కున్నావా? నేను అదే పనిలో ఉన్నాను అంబిక. అసలు ఈ కంపెనీకి వెండర్స్ ఎవరు, కాంట్రాక్టర్స్ ఎవరు తెలిస్తేనే కదా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మన వైపు పనిచేసేలా మార్చుకునేది. సరే సుభాష్, ఆ లిస్ట్ని నేను ఎలాగైనా సంపాదిస్తాను. అత్తయ్య, బిహారీ, ఆఫీస్ విషయంలో నువ్వేం వర్రీ అవ్వద్దురా. నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. ఇక్కడ కాంట్రాక్టర్స్, వెండర్స్ వాళ్ళని కూడా కరెక్ట్గా సెట్ చేద్దాం. అత్తయ్య, నువ్వు ఇక్కడ ఉండడం కంటే హైదరాబాద్లో ఉండడం ముఖ్యం కదా. అసలు నువ్వు అక్కడ ఆఫీసులన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే పోనీ వచ్చావు, ఇక్కడ నేను చూసుకుంటున్నాను కదా, నువ్వే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్ట్గా అడిగేవాళ్ళుడు. ఈ శనిగ్రహం పోతేనే గానీ నువ్వు మీ నాన్న బిజినెస్ని కరెక్ట్గా చేయలేవు. ఈ విషయం నేను నీకు చెప్పలేను. అది కాదు విహారీ, అక్కడ బిజినెస్లన్నీ రన్ చేయడానికి ఆల్రెడీ సిస్టమ్ మొత్తం నేను ఏర్పాటు చేసేసాను. అవన్నీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు నీ ఎయిమ్ గాని నా ఎయిమ్ గాని ఈ కంపెనీని లాభంలోకి తీసుకురావడం. అందుకోసమే నీకు హెల్ప్ గా ఉందామని నేను వచ్చాను. అత్తయ్య, విహారీ, మనం ఇప్పుడు ఫుల్ ఫోకస్ చెయ్యాలి. మా అన్నయ్య కంపెనీని తిరిగి ప్రాఫిటబుల్ బిజినెస్ చెయ్యాలి. అందుకోసం నీకు సపోర్ట్ గా నేను ఇక్కడే ఉండి మనమిద్దరం కలిసి ఈ కంపెనీని ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి. ఇక అక్కడ ఆపరేషన్స్ అవన్నీ నేను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను. అవసరమైతే అక్కడికి వెళ్లి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. నువ్వు దాని గురించి వదిలే. సరే అత్తయ్య. బావా, మన కంపెనీ కాంట్రాక్టర్స్, వెండర్స్ అలాగే థర్డ్ పార్టీ సప్లయర్స్ వీళ్ళందరి లిస్టు కావాలి బావా. సరే తీసుకొస్తాను.